Shekhar garu, hi. Hi. Welcome to Gulte Pro. So we are talking on June 18th and Kubera is releasing on June 20th. You just finished the film. Yes, ma'am. నిన్న నైటే CBFC నుంచి ఆ సెన్సారింగ్ అదంతా అయింది. సో యు ఆర్ జస్ట్ ఫ్రెష్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్. వాట్ ఈస్ ద హెడ్ స్పేస్? స్పేస్ ఇస్ కర్టింగ్ ఉంది. జస్ట్ సరే ఇన్ని ఇయర్స్ తర్వాత టక్కనే అయిపోయింది సినిమా అనేది ఒకటి ఉంది. అండ్ దెన్ కన్ఫ్యూజ్ వీ టు డెలివర్ ఫర్ ద రిలీజ్ లైక్ సో దట్ హడావుడి నుంచి బయటకు వచ్చాను. సమ్ జస్ట్ అబౌట్ ఐ like to sleep actually. Okay, so the deliverables are all done? Yes. Okay, now you can peacefully koncham. Correct. What is this phase like when you are done with the film and you are just anticipating the result? You have seen that multiple times in the past, kada? Correct. What is this phase like generally for a filmmaker? నాకు అందరి గురించి చెప్పలేను కానీ నాకు ఒక లల్ ఉంటుంది. అంటే బికాస్ హై కైండ్ ఆఫ్ మోడ్ ఆఫ్ వర్క్, అంటే కంప్లీట్లీ హెక్టిక్ మోడ్ ఆఫ్ వర్క్ నుంచి సడన్ గా అది వెళ్ళిపోతుంటది. చూసినప్పుడు యూల్ సీ అరే ఇది చేయాల్సింది, అది చేయాల్సింది, అది చేయాల్సింది, ఇది చేయాల్సింది అట్లా అనిపిస్తూ ఉంటుంది. దెన్ దెర్ బి నో వర్క్ యాక్చువల్లీ. సడన్ గా లల్ ఉంటుంది అనమాట. ఏం అంటే ఫిల్మ్ మేకింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్ 2-3 months యూ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్ ఏదో చేస్తూ ఉంటుంది, మనకి ఏం తెలియదు, జస్ట్ వేరే చేస్తూ ఉంటాం. సడన్ గా యూ కమ్ ఇన్ టు ద వరల్డ్. సో అప్పుడు నీకు యూ ఫీల్ లైక్ లాట్ ఆఫ్ నాకు పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలనుకుంటాను. సడన్ గా అంత టైం ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. దిస్ లల్ ఉంటుంది బాగా. అండ్ అరే ఇది ఏంటి అని నెక్స్ట్ ఒక యాంటిసిపేషన్, ఏంటి ఎలా తీసుకుంటారు అని ఒక చిన్న వాట్ యూ కాల్ యాంటిసిపేషన్, ఇంక్విజిటివ్ ఇది ఉంటుంది అనమాట. ఏమో అవబోతుంది అనేసి. మీరు జనరల్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ మీద కొంచెం ప్రొలాంగ్డ్ గానే టైం స్పెండ్ చేస్తారు. నాట్ లైక్ ఒక 1 year లో ఫినిష్ చేసాము మూవ్ ఆన్ ఆపి అలా ఉండదు మీకు. యూ టేక్ యువర్ time to write. So I want to know, what is this moving on process like? Love Story came in 2021, now it is 4 years madhyalo. Not just with Love Story and Kubera, take it for like Fida and Love Story or andak mundu Anamika and Fida. How do you like get one film out of the system and move on to the next one and say ఇది నా నెక్స్ట్ సినిమా, లైక్ ఈ పాయింట్ కానీ ఈ స్టోరీ కానీ ఏదైతే ఉందో అది సినిమా కింద ఆ మెటమార్ఫోసిస్ జరగడానికి ఇట్ డిజర్వ్స్ దట్ వర్తి ఉంది? హౌ డు యూ నో దట్? This is not an agenda, అంటే some kind of planned agenda అనమాట. సో బికాస్ ద స్టోరీ డజంట్ నేనేం రెడీగా ఉండి ఇది నెక్స్ట్ సినిమాకి ఇది ఇప్పుడు సపోజ్ ఈ స్టార్ షూట్ చేద్దాము, ఈ స్టార్ షూట్ చేద్దాము, లేకపోతే ఈ జానర్ ఫిక్స్ చేద్దాము అని అనిపిస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ టైమ్ ఫ్రేమ్స్ అంటే 3 years ఏదో తీసుకుంటుందంటే ఇంకా లైక్ 1 year నేను ఏదో ఎత్తుకుంటా ఉంటాను వాట్ కైండ్ ఏం చెప్పాలని. సో సడన్లీ ఇట్ అక్కర్స్ సంథింగ్. సమ్టైమ్స్ ఇట్స్ క్విక్కర్, సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్. సో కొన్ని టక్కని వచ్చేస్తాయి, కొన్ని టైం పడుతుంది. కానీ ఓవరాల్ ఐ మీన్ స్టాటిస్టికల్లీ ప్రాబ్లీ 3 to 4 years అవుతా ఉంది, యావరేజ్ అవుతా ఉంది. సో బట్ నథింగ్ ఈజ్ అన్ ఎజెండా. సడన్ గా ఇంకోటి తొందరగా అవుతే చాలా గ్రేట్. కాకపోతే ఇట్స్ లైక్ నాకు ఏ కథ తీయాలి అనేది అవసరమా, ఇది టైం, ఇంతమంది టైం, మనీ, ఎఫర్ట్ అవసరమా, ఇది ఏం చెప్పుతుంది, సొసైటీకి ఏమైనా ఇస్తుందా, ఈ కన్సర్న్స్ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి ఒక కథ ఇట్ విల్ టేక్ టైం. ఆఫ్టర్ దట్ అది ట్రూత్ రియల్ గా చేయడానికి మళ్ళీ ఇంకా ప్లానింగ్, దానికి రియల్ లొకేషన్స్ ఇట్లాంటివన్నీ అంచుకుని ఆ డ్రీమ్ ని నేను దగ్గర ఒక అంటే ఎవ్రీ ఫిల్మ్ మేకర్ 60% అచీవ్ చేస్తే స్క్రిప్ట్ నుంచి ఐ థింక్ ఇట్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. 60 to 70% బేసిక్గా. 70% అందరూ 100% అంటే కథ నుంచి ఒక డ్రీమ్ నుంచి రియాలిటీకి అంతే ఉంటుంది బేసిక్గా. సో దట్స్ ద గోల్. సో ఐ విల్ ట్రై మాక్సిమం టు గెట్ దట్ 70% స్టేజ్ వేర్ there's a dream. ఏమంటే I can definitely tell that any story I write or I've been telling is not hired or taken or inspired or ఏమి ఉండదు బేసిక్గా. సో దానికి ఒక డ్రీమ్, ప్యూర్ డ్రీమ్ ఉంటుంది, ప్యూర్ ఒరిజినల్ డ్రీమ్ which is right from some అంటే whatever you say, some creative or a very very creative space. So it's not inherited, it's not copied, it's not taken. సో దాన్ని సినిమా చేయడం అనేది కొంచెం అది దాన్ని రియాలిటీ చేయడానికి టైం పడుతుంది. వాట్ మ్యూజిక్, యాక్టర్స్, రిహర్సల్స్, వాళ్ళకి గెటింగ్ దెమ్ ఇన్ టు ద క్యారెక్టర్స్ అండ్ ఫైండింగ్ ద రైట్ గై టు బి ద క్యారెక్టర్, లొకేషన్ టు యాక్చువల్లీ బి యాజ్ క్లోజ్ యాజ్ వాట్ ఐ థాట్. అలా. So what are some instances in your career or in your moments that made you mull over again and again? Itla some decisions that you like really struggled with. Do you remember? Story wise or creative choice wise?
అంత ఏం లేవు యాక్చువల్లీ. ఇవి ఎస్పెషల్లీ ఇట్లాంటి మల్లింగ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ సీరియస్ ఇష్యూస్. సో వెన్ యూఆర్ వేకింగ్ సమ్ డ్రీమ్స్ వేర్ ఇప్పుడు ఆనంద్ లాంటితో గోదావరి లాంటితో దానికి అంత మల్లింగ్ ఓవర్ ఉండదు బేసిక్. అంటే దెర్ ఇస్ లైక్ టూ పీపుల్ గెటింగ్ టుగెదర్ ఇస్ అ థింగ్ విత్ సమ్ ఇది. సో ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ సీరియస్ ఇష్యూస్ దట్ దే ఆర్ నాట్ స్పోకెన్ అబౌట్. కాస్ట్ ఉంది, చైల్డ్ మొలెస్టేషన్ ఉంది, ఇట్లాంటివన్నీ యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో అందులో ఏమైనా పొలిటికల్లీ కరెక్ట్ ఆర్ రాంగ్, ఇదైతే బాగుంటుంది, ఆ సినిమాకి అయితే వర్కౌట్ అవుతుంది, సినిమా ఇది వాట్ అయితే క్యారెక్టర్స్ గో త్రూ, ఇవన్నీ ఉంటాయి తప్ప. సో ఇష్యూ బేస్డ్ ఉన్నప్పుడు కొంచెం మల్లింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మీ హోల్ ఫిల్మోగ్రఫీకి ఒక కూల్ ఆటోబయోగ్రఫికల్ నేచర్ ఉంది సార్. అది ఎలా అంటే ఫస్ట్ ఫిల్మ్ ఇస్ డాలర్ డ్రీమ్స్, లిటరలీ వాట్ మీరు మీ కళ్ళతో చూసింది, మీరు ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ యాజ్ శేఖర్ కమల ఈస్ గ్రోయింగ్ ఓల్డ్, యాజ్ యు ఆర్ మెచ్యూరింగ్ యాజ్ అన్ ఇండివిజువల్, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మారుతుంటాయి, మీరు ప్రపంచాన్ని చూసే విధానం కూడా మారుతుంది అనేది మీ ఫిల్మ్స్ లో కనిపిస్తున్నాయి. అంటే ఆనంద్, డాలర్ డ్రీమ్స్, యువర్ ఆల్ వెరీ what do you call breezy films, even though you are touching Anand lanti cinema. I remember the biggest, I was very young, I'm 97 born, I might have been like 8 or 7 when I watched that film. I watched it in a single screen with my parents. అప్పటి వరకు సార్ ఒక మూవీ టైటిల్ పడుతుంది అంటే I would close my ears because మనకు మూవీ టైటిల్ రావడం would be like ఒక నేల బద్దలయ్యి ఒక నిప్పు జుమ్ జుమ్ అని వచ్చి ఒక పెద్ద ఎఫెక్ట్స్ తో చాలా లౌడ్ గా చాలా భయం వేసేది అనమాట. బట్ ఆనంద్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ వేర్ ఆ గ్రామ్ ఫోన్ ఆ తిరుగుతుంటే చాలా ప్లెజెంట్ గా ఆనంద్ అనే టైటిల్ పడుతుంది. సో అప్పటి వరకు నాకు అట్లా ఒక టైటిల్ పడిందే గుర్తులేదు. సో నాకు అది గుర్తుండిపోయింది ఆ మెమరీ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఈవెన్ దో యువర్ ఆనంద్ లాంటి సినిమాలో వేరే ఓపెనింగ్ సీన్ లోనే ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఒక చిన్న పాప ఏడుస్తుంటే కూడా అది మరీ గుండెని పట్టి బయటికి లాగేసి ఏడవండి అన్నట్టు ఉండదు. జరిగితే యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్, బట్ ఇట్ ఈస్ సో లైట్. సో ఆ లైట్నెస్ అనేది మీ ఫిల్మోగ్రఫీలో ఉంది. బట్ నౌ ఐఎమ్ సీయింగ్ యాజ్ మీరు ఓల్డ్ అవ్వగా ఆ లౌడ్నెస్, ఆ ఫోర్స్ అనేది ఫిల్మ్స్ లో పెరుగుతుంది. లవ్ స్టోరీ కూడా చూస్తే ఐ థింక్ లవ్ స్టోరీ ఇస్ ద మోస్ట్ డ్రామాటిక్ ఫిల్మ్ in a way. Leader is also very soft, sir. Even though you are discussing very very serious issues like untouchability, like even something like rape alanti jariginappatiki, you are telling it in a very light, chala smooth ga cheptunnaru. But love story lo I could see that force, and with Kubera I am seeing that force. A force inka ekkuva kanipistundi. How do you look at this? అంటే ఒకటి ఎవాల్వ్ అవుతారు బేసిక్గా. సో చేంజ్ ఆఫ్ అంటే బేసిక్గా యూ గ్రో, యూ లైక్ ఏజ్ వాట్ ఎవర్ ఎవాల్వ్ అవ్వడం ఒకటి ఉంటుంది. ఇంకోటి ది స్టోరీస్ ఆర్ లైక్ ఐ సెడ్ ఇష్యూ బేస్డ్ స్టోరీస్ ఆర్ వేర్ సి ఇఫ్ యూ లీడర్లో అన్టచబిలిటీ వాజ్ జస్ట్ ఐ వాంటెడ్ టు బి as one issue that exists, but I didn't explore it fully and cheptanu. It's a mana corruption issue is the major issue. Corruption is always like that. So that everybody actually lives with corruption. Andlo evariki tagaladu corruption unte until you are like neeku emi dabbulu levu ninnu 10 ఏళ్ళుగా harass చేస్తున్నాడు అంటే తప్ప corruption మనోళ్ళకి తగలదు. India is like immune to corruption actually. We made peace with it. So immune అయిపోయారు. వరల్డ్ కూడా immune actually. So corruption అంత పెద్ద ఇది కాదు. సో దాన్ని చెప్పేటప్పుడు ఏమైనా చెప్పొచ్చు. సో ఇట్స్ ఓకే. కాస్ట్ చెప్తున్నప్పుడు దెర్ ఆర్ సీరియస్ ఇష్యూస్ బికాస్ దెర్ ఆర్ సీరియస్ అంటే వాట్ యు కాల్ విక్టిమ్స్ ఉంటారు, అందులో పర్సనల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ప్రతి అంటే అందులో ఒక్కళ్ళు కాదు, అందరూ ఎఫెక్ట్ అయి ఉంటారు. సో ఇట్స్ ఒక పెద్ద సబ్జెక్ట్, పెద్ద డీపర్ సబ్జెక్ట్. సో వెన్ ఐ టేక్ దట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ హార్డ్ హిట్టింగ్. సో అది దాన్ని లైటర్ చేయలేం బేసిక్. సో అందులో లీడర్ లో నువ్వు అన్న క్యాస్ట్ ఆస్పెక్ట్ ఇట్ వాస్ దిస్ వన్ ఆస్పెక్ట్. అది లవ్ స్టోరీలో ఇట్స్ ది ఆస్పెక్ట్. సో యూ హ్యావ్ టు టెల్ దట్. ఇందులో ఇప్పుడు కుబేరాలో క్లాస్ డిఫరెన్స్ ఇస్ ది ఆస్పెక్ట్. సో యూ కాంట్ రొమాంటిసైజ్ క్లాస్ డిఫరెన్సెస్ when the goal was అంటే ఇప్పుడు జెనిసిస్ లోనే స్టోరీ ఇస్ ద క్లాస్ డిఫరెన్సెస్ మీద మనం వర్క్ చేస్తున్నాం. ఇది రిచ్ పవర్ ఇట్లా డివైడ్ నుంచి మనం కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తున్నాం అనగానే యూ హ్యావ్ టు బి ట్రూ. సో అది ఇస్ అ స్టోరీ. వన్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ పికింగ్ ద స్టోరీలో ఎవల్యూషన్, ఐ ఎవాల్వింగ్ ఆర్ వాట్ ఎవర్ మై బట్ టెలింగ్ ద స్టోరీలో ట్రూ టు ద స్టోరీ బేసిక్. అంటే హౌ యూ టెల్ అంటే యూ కాంట్ బి సాఫ్ట్ విత్ అట్లా ఫ్యూ థింగ్. అండ్ స్పీకింగ్ ఆఫ్ క్లాస్ డిఫరెన్స్, Life is Beautiful also you correct adi you explored that's a fun take, not a ante adi akkada class difference lo see if you observe closely
the poor also are comfortable. So there is no they are not begging or anything. So there is no, see, the difference is just an aspiration అనమాట. అరే నేను నాకు ఒక 3-bedroom ఫ్లాట్ ఉంది, నేను ఒక ఇండిపెండెంట్ హౌస్కి వెళ్తాను, లేకపోతే ఒక BMW కార్లో తిరిగితే బాగుండు అన్న ఆస్పిరేషనల్ క్లాస్ డిఫరెన్స్ తప్ప ఇట్స్ నాట్ అ కోర్ క్లాస్ డిఫరెన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్, అంటే ఆకలికి ఫుల్ కడుపు నిండినోడికి తేడా కాదు అది. సో దట్స్ వై ఇట్ ఇస్ టోల్డ్ లైక్ దట్ సార్. ఓకే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, మీ డాటర్ ఒక ఎస్సే రాస్తూ ఉంటే దేశం గురించి మీరు చెప్పారంట, ఈ దేశం మీద ప్రేమ, దేశం ఇదంతా ఏంటంటే ఒక వరల్డ్ కప్ గెలిచేస్తే ఓ నా దేశం అని చెస్ట్ థంపింగ్ గా చెప్పుకోవడం కాదు, ఒక దేశంలో అందరూ పక్కన వాడికి కూడా నువ్వు ఈక్వల్ గా చూస్తున్నావా, ఆ రోజే దేశం అనేది ప్రాపర్ గా ప్రగతి చెందినట్టు అని చెప్పి. సో యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ వెరీ పొలిటికల్, అంటే పొలిటిక్స్ అనేది సపరేట్ కాదు, ఆల్ ఆఫ్ అస్ లుక్ ఎట్ ఇన్ అ సర్టన్ వే, బట్ నౌ యూ హ్యావ్ దిస్ thirst to address it more. And this is the thirst to address it also is it's not actually, నేను చెప్పింది ఇదేమి గురుజాడు ఎప్పుడో చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇది this is the best universal philosophy. So it's not grabbing land but treating people basically. So ఇంతకంటే ఇది తెలియని కూడా ఉండడు, కాకపోతే ఇది మనకు మనకు తెలుసని తెలియదు, ఇది ఉందని కూడా తెలియదు అన్నమాట. సో ఐఎమ్ ట్రైంగ్ టు అండర్లైన్ ఇట్ సమ్టైమ్స్. అంటే అంతకుమించి నేనేం లేదు, అందరూ ఎవ్రీబడి థింగ్స్ లైక్ దట్. అరే ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒక పీస్ ఆఫ్ వస్తువు ఉంది, నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తావు, దేన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటే మనుషుల్ని చూసుకోవాలని ఏ గొప్పోడు, అంటే మనుషులు చంపేవాడు కూడా అదే చెప్తాడు. సో ఇన్హెరెంట్లీ మనం అదే, కానీ మనం దాన్ని డిఫైన్ చేయలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఒక కంట్రీ మీద హేట్ కానీ, ఒక టెరిటరీ మీద ప్రేమ కానీ, ఇవన్నీ తెరాలి వస్తువులే. ఎంత అంటే పీపుల్ ఎందుకు తేడా ఉంటారు, అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అక్కడ కూడా హ్యాపీనెస్ ఉంటుంది, అక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ కూడా పేరెంట్స్ ఉంటారు. సో ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ గ్రేట్ పీపుల్ బేసికలీ. అండ్ సో అదే ఏదైనా అది గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ద గ్రేటెస్ట్ గురుగాడు అప్పారావు గారు అన్న దాన్ని మించిన ఏ స్టేట్మెంట్ లేదు. దేశం అంటే ఏదన్నా, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని. మట్టి అనేది ఎందుకంటే ఈ టెరిటోరియల్, అంటే నాకు ఇది కావాలి, ఈ ల్యాండ్ కాదు, ఇది. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అది ఇట్స్ అ సింపుల్ థింగ్ దట్ ఎవ్రీబడి నోస్. ఐ కీప్ టెల్లింగ్ అంతే. ఇది కుబేరాలో ట్రాన్స్ ఆఫ్ కుబేరా కూడా నాదిలో 2 వర్షన్స్ ఉన్నాయి కదా. ఐ లవ్ దాట్ బికాస్ ఒకడేమో ప్రపంచాన్ని, లోకాన్ని మెటీరియలిస్టిక్ గా చూస్తున్నాడు, లైక్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ రిసోర్సెస్, ఈ నేల నాది, గాలి నాది, దీస్ ఆర్ ఆల్ మెటీరియల్స్ ఎలిమెంట్స్. అదర్ పర్సన్ ఈస్ లుకింగ్ అట్ ఇట్, కళలు నావి, బాధ నాది, ఆట నాది, పాట నాది, విచ్ మీన్స్ హీఈస్ లుకింగ్ లైఫ్ ఇన్ అ మోర్ లైవ్లీ. ప్రపంచాన్ని ఒకడు లైఫ్ లాగా చూస్తున్నాడు, ఇంకోటి మెటీరియల్స్ అట్లా చూస్తున్నాడు. ఈస్ దట్ లైక్ ద కోర్ ఆఫ్ కుబేరా, ద డైలాగ్ బిట్వీన్ హౌ డు యూ లుక్ ఎట్ ద వరల్డ్? వన్ ఆస్పెక్ట్, అంటే అది ఆస్పెక్ట్ అన్నది వన్ ఆస్పెక్ట్. అంటే లిరికల్లీ ఇప్పుడు పాటలు బాగా పోయిటరీ రాసేటప్పుడు యూ గో, నో లిమిటేషన్. కథ చెప్పేటప్పుడు లిమిటేషన్ ఉంటుంది. అంటే ఆ కథలో చెప్పిన, పోయిటరీలో చెప్పిన అన్ని చెప్పలేము. అని డెఫినెట్లీ టు డూ విత్ దట్ నువ్వు అంటే ఇందులో హిడెన్ ఏదేంటంటే వీడు దిస్ గై ఈజ్ లైక్ బికాస్ హీస్ థింకింగ్ ఆఫ్ మెటీరియల్, హీస్ థింకింగ్ ఆఫ్ గ్రాబింగ్. అంటే నాకు కావాలి అని, నాకు ఇది కావాలి, అది కావాలి అని. వీడేమో నేను బతకాలి అనుకుంటున్నాను. సో లైఫ్, సో బతకడానికే బతకాలని వీడి ఫిలాసఫీ. వాడేమో నేను ఎవరినో కొట్టి తీసుకోవాలనేది వాడి ఫిలాసఫీ. సార్ మీకు ఇన్ని థాట్స్ ఉన్నాయి కదా, మీకు ఇన్ని విషయాలు చెప్పాలని ఉంది. హౌ డు యూ కండెన్స్ దెమ్ అండ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ ప్రీచింగ్? బికాస్ మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్న విషయాలు చాలా ఉన్నాయి. ఓకే, అదొక డైలాగ్ ద్వారా చెప్పచ్చా, లేకపోతే ఒక సీన్ ద్వారా చెప్పచ్చా? హౌ డు యూ గో అబౌట్ ఎక్స్ప్రెషన్? అదేమంటే బేసిక్గా నేను నా ఉద్దేశం లైక్ ప్రీచ్ చేయకుండా ఉన్నాను. నేను ప్రీచ్ చేయకుండా అంటే నా ఎజెండా కాదు, ప్రీచ్ చేయకూడదు, నేనేమో ఇక్కడ కూర్చొని చెప్పాలి, నేను డబ్బులు సంపాదించాను కాదు. కానీ ప్రీచ్ చేస్తే వినరని నాకు నమ్మకం. సో ఇప్పుడు ఉన్న అటెన్షన్ స్పాన్ కిడ్స్కి కానీ పీపుల్ కానీ ఈ స్కెడ్యూల్, ఐ డోంట్ థింక్ ఈ టైమ్స్లో దేర్ ఈవెన్ వన్ మూమెంట్ ఆఫ్ పాజ్ కూడా వాళ్ళకి ఏదో వేరే విధంగా చెప్పాలి. సో దట్ ఈస్ ద కాన్స్టెంట్ ఎఫర్ట్ బేసికలీ. ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది అనేది వర్కౌట్. ఐ కీప్ వర్కింగ్ అవుట్ బేసికలీ దట్. అది సమ్ పీపుల్ కాల్ ఇట్ కమర్షియల్, సెమీ కమర్షియల్, వాట్ ఎవర్, అర్థమయ్యేటట్టు చెప్పడం, సెమీ ఆర్ట్ అంటారు, సెమీ ఆర్ట్, వాట్ ఎవర్. బట్ దట్ ఈస్ నెసెసరీ, లేకపోతే చూడరు, లేకపోతే అనవసరం. Are you an angry guy? Angry guy? Angry guy? Anger ఉందా? Anger ఏం లేదు నాకు. సొసైటీ మీద, పాలిటిక్స్ మీద, రిగ్రెషన్ మీద. లోపల అన్రెస్ట్ ఉంది. యాంగర్. And you try to channelize that, no?
ఛానలైజ్ దట్ అంత కాదు. నేను కొంచెం పార్టిషన్ చేసి అంటే నేను ఐఎమ్ నాట్ సో గుడ్ గై. అంటే నేను అంటే గుడ్ గై అంటే నేను ఆ యాంగర్ వల్ల నాకు నిద్ర పట్టకపోవడం, ఆకలేకపోవడం, నేను చాలా ఇది అవ్వడం అవ్వదు బేసిక్. అంటే ఐఎమ్ లైక్ నేను యావరేజ్ గా ఉంది. ఇప్పుడు నువ్వు బాధపడతావు కానీ నెక్స్ట్ మూమెంట్ నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడగలుగుతావు. సో ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్ టు దట్. ఐ డోంట్ క్లెయిమ్ దట్ నేను కాన్స్టెంట్ గా బాధపడిపోతాను. కానీ స్టోరీ టెల్లింగ్ అనే ఆయుధం నాకు ఉంది కాబట్టి యూ విల్ సీ దట్ ఫ్యాసెట్ ఆఫ్ ఇన్ స్టోరీస్ ఐ ట్రై టు టెల్ సంథింగ్. But otherwise in my life I'm not so great. There are great people who actually sacrifice their lives which is others and some their ఉద్యమాలు చేసి ఉంటారు. వాళ్ళకి రిమోట్లీ కూడా నేను సాటి రాను అన్నమాట. ఐఎమ్ నాట్ ఈవెన్ క్లోజ్ టు దెమ్. దే ఆర్ సాక్రిఫైస్, దే లివ్ అండ్ దే మేక్ దిస్. అంటే ఇప్పుడు వరల్డ్ ముందుకెళ్ళడానికి అదొక వాళ్ళు క్రియేట్ చేస్తారు అన్నమాట. అలాంటి గొప్ప పీపుల్తో నేను అసలు నోవే. నాకున్న క్రాఫ్ట్ ఇది. I live my life ordinary. Craft ద్వారా I try to tell something. So అది కొంచెం ఐడియలిస్టిక్, కొంచెం ఆనెస్టీ, కొంచెం ఇది ఉంటుంది. I'm not claiming like full complete honesty. They are great people. Shyam Benegal, ఇట్లా సత్యజిత్ రే, there's a different class of people where they made film in a different thing. అంత కూడా కాదు నేను. So I'm saying somewhere in the middle path. I mean, you have created impact, sir. That much impact, yes. Impact అయితే మీరు ఏ లెవెల్ అనేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ ఇంపాక్ట్ అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఉండకుండా అందుకే అంటున్నా, క్రాఫ్ట్ తో నేను ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ ద క్రాఫ్ట్ టు టెల్ సర్టన్ థింగ్స్. Why did you want to tell the story of Kubera? What made you say that I have to tell this story? అట్లా అంటే అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ దట్ ఐ గెట్ టు ఎక్స్ప్లోర్ టూ వరల్డ్స్ అని. అది నాకు ఎందుకో మంచిగా అనిపించింది. సో ఇంకా కాన్ఫ్లిక్ట్ క్రియేషన్ అంతా అంటే దట్ యువర్ రైటింగ్ కేపబిలిటీలో వీళ్ళని ఎట్లా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తావు, ఎట్లా నువ్వు సినిమా రన్ చేస్తావు, ఎట్లా హౌ డు యూ మేక్ ఇట్ ఎమోషనల్లీ కనెక్టింగ్, అదంతా దట్స్ ఆల్ క్రాఫ్ట్ బేసికలీ. సో ఫస్ట్ ఈజ్ వాట్ ఇంట్రెస్టెడ్ మీ ఇస్ టూ డిఫరెంట్ వరల్డ్స్ బేసికలీ. ఇలా బతుకుతున్నారు అండ్ బెగ్గర్స్ అని ఇన్విజిబుల్ అంటే కన్ఫ్యూజర్ మనకి బేసిక్గా. సో ఐ థాట్ అరే కొంచెం అంటే వీ కెన్ అంటే కొంచెం ఒక కాన్షియస్నెస్ రేజ్ చేయొచ్చేమో అనిపించింది. టూ డిఫరెంట్ వరల్డ్స్ చూపిద్దాం, అక్కడి నుంచి స్టార్ట్ అయినది యాక్చువల్లీ. ఓకే ఇంట్రెస్టింగ్. అండ్ మీ హోల్ కెరియర్లో మార్తాండ్ కే వెంకటేష్ గారు హ్యాస్ బీన్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. 25 years డాలర్ డ్రీమ్స్ నుండి ఆయన ఉన్నారు. సడన్లీ దేర్ ఇస్ వెంకటేష్ అండ్ విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్ ఎడిటర్ సేమ్. సో అది ఇట్ జస్ట్ అంటే I was trying to explore certain అంటే అది నథింగ్ we are still అంటే ఏదో గొడవలు అయిపోయి అలా అడగట్లే. యాజ్ ఎ క్రియేటర్ యు హావ్ సింక్ విత్ హిమ్ కదా. వాట్ వాస్ ఇట్ లైక్ టు గో విత్ న్యూ ఇంట్రెస్టింగ్ అంటే సిస్టర్ అంటే ఇప్పుడు ఇట్స్ లైక్ దానికి రీజన్ అట్లా ఏం లేదు. కొన్ని స్టోరీస్ ఇట్లా చెప్పామన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఇలా చెప్తున్నాం అన్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ నాకంటే ఇప్పుడు నాకు అర్థం కాని ఏదైనా ఒక వాల్యూ అడిషన్ ఏదైనా కొత్తదనం దట్ యు సీ ఇన్ ద సినిమాటోగ్రఫీ ఆర్ ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉంటుంది. ప్రాబబ్లీ ఐ థాట్ ఐ విల్ బి ఐ మై సెల్ఫ్ ఆర్ స్టోరీ ఫిల్మ్స్ సేమ్ గా ఉన్నాయో అట్లా అంతా అక్కడి నుంచి వచ్చింది అది. And Devishi Prasad, these are again Kubera annar kada two worlds I wanted to explore it. When it was around the DSP scoring for Shekhar Kumla film, I was like, these are two different worlds coming together. It's interesting. And they're great music directors, musicians. So it's just that what they do, how they do, what is their requirement chesta vachadu. So it's not like DSP does only that. Yeah. So I wanted to say interesting ga untadani. I thought this needed a very very good score basically. So I thought he's the correct person. So couple of final questions, just 2 minutes. What is your relationship with money, sir? Oh, money. Yeah, ఎందుకంటే మీరు ఎప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి అది ఆ కాన్సెప్ట్ ఒకటి మెయింటైన్ చేస్తూ వచ్చారు. What is your relationship with Lakshmi Devi? No, I think I don't too much importance even actually. I think so. Andake koncham it doesn't stay with me anukuntaru basically. So it's not like that. I'm like money vaste happy gaani it's not, I don't give too much of I don't get carried away by money actually. Ante idi kavali adi kavali ini konukovali inta సంపాదించాలి ఇది నాకు అది లేదు, inherently లేదు basically. So I get a kick of making a great film than making a great
అంటే రెవెన్యూ జనరేటింగ్ ఫిల్మ్ ఆర్ సంథింగ్. సో ఇట్స్ వినడానికి బాగుంటుంది కానీ బేసిక్గా ఐ డోంట్ గెట్ ఎ కిక్ బేస్, అంత పెద్ద అనిపించదు. సో అంత ఇవ్వలేదు నేను యాక్చువల్లీ. Do box office collections give you kick? ఇట్స్ గుడ్ అంటే బేసిక్గా నాకు నేను నెంబర్స్ కంటే నేను దట్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్ అని, దట్ మెనీ లైక్ ఇట్ అని అట్లా ఆలోచించుకుంటుంటాను నేను బేసిక్. సో జనరల్లీ అలా ఆలోచిస్తాను. ఓకే, కొంచెం జెన్ మోడ్ ఏది? జెన్ మోడ్ అంటే డిటాచ్డ్ గా ఉండడము అంత డిటాచ్ ఏం కాదు, బట్ ఐ జస్ట్ ద వే ఐ బేసిక్గా బీ ద సేమ్. అంటే 25 years అలానే ఉన్నారు కాబట్టి ఇక మీరు మారని నమ్ముతున్నాము. ప్లీజ్ బీ ద సేమ్ అండ్ ప్లీజ్ గివింగ్ us more movies. కొంచెం తొందరగా తీస్తే విల్ బి మోర్ హ్యాపీయర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఐ హావ్ బీన్ వెయిటింగ్ సార్ ఇట్. అప్పుడు నేను ఐ డోంట్ థింక్ ఐ వాజ్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ బ్యాక్ దెన్. ఓకే, మీరు మూవీ 2021 లో అనౌన్స్ చేసినప్పుడు. ఓకే, సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ ఫార్చునేట్ దట్ I got a chance to conversation with you, and this was made possible only because you took 3 years. So I'm happy for that, but please make more movies. Thank you so much. Yeah, okay.